నమస్కారం అండి. ఈరోజు భరతమాత అమ్మాసర వృద్ధాశ్రమంలో అన్నగం జరుగుతుంది గాను శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండును రేళ్లు ఆయుర్వేదాలతో అష్టోత్తరాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారిచే వారి సోదరుడు కీర్తి శ్రీ చల్లా కృష్ణమోహన్ గారి జ్ఞాపకార్థంగా వైశాఖ మాస ఏకాదశి రోజు సందర్భంగా 19/5/2024 నాడు ఉదయం పండ్లు మరియు ఫలాహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం భోజనంతో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ చల్లా కృష్ణమోహన్ గారికి, అలాగే కీర్తి శ్రీ వడ్లమూడి లక్ష్మణరావు గారికి, కీర్తి శ్రీమతి చల్లా సుందరమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీమతి చల్లా శారద గారికి నివాళులు శ్రద్ధాంజలి గడిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికరణ కోరుకుంటూ వారికి సర్వభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీ చల్లా కృష్ణమోహన్ గారి జ్ఞాపకార్థానికి ఈరోజు ఉదయం టిఫిన్తో నైవేద్యం సమరం జరిగింది. అలాగే పితృదేవతల పెద్దల గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి తులసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మోములు ఎల్లప్పుడూ చిన్నలు పూయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదలం. మీ పవిత్ర ఆత్మకు శాంతికరణ కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారికి, శ్రీ అరవింద్ గారికి, శ్రీమతి భాను ప్రత్యూష గారికి, శ్రీమతి అనుపమ గారికి, చిరంజీవి నేమాని ఆర్యవన్ గారికి, చిరంజీవి నిత్య కళాన్విత గారికి, శ్రీ చల్లా హనుమంత శాస్త్రి గారికి, శ్రీ చల్లా గౌతమ్ ప్రసాద్ గారికి, శ్రీ చల్లా చిట్టిబాబు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసన దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాభవ. అలాగే శ్రీమతి భాను ప్రత్యూష గారికి, శ్రీమతి గౌతమ్ ప్రసాద్ గారికి, శ్రీమతి చల్ల చిట్టుబాబు గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైదనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ లక్ష్మీదేవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ಎಲ್ಲರಿಗೂ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే కీర్తి చేసిన పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు ఉపశులమ్మ గారికి పాదవందనం చేసుకున్న 340 రోజులు నిత్యానందం జరగడానికి కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చూపిస్తున్న వెంకటేశ్వర మరియు ఉపశులమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు ఉపశులమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. రోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ మర్ద కాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఎవరికి